హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఇలా బెల్ అనే గంట ఆన్లో పెట్టుకోవడం వలన వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్క రోజు లేటెస్ట్ అప్డేట్ కానీ లేటెస్ట్ న్యూస్ కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోకు 1000 నుంచి 2000 వరకు లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇరు రాష్ట్రాలలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు చేయవలసిన అందరూ కూడా ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే, ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ ఒక తీపి కబురు. అదేవిధంగా వీడియో చివరిలో ప్రైవేటు జాబ్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అనేది వీడియో చివరిలో చెప్పడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరందరూ చేయవలసిన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్న వారందరూ కూడా పిఆర్సీ పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయడానికి మన ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేయడం జరిగింది. పిఆర్సీ సంబంధించి మనకు ఆల్రెడీ 11వ వేతన సవరణ కింద ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క పిఆర్సీ అనేది విడుదల చేయడం జరిగింది. ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే 12వ పిఆర్సీకి సంబంధించి ఉన్నాయో వాటిని కూడా త్వరలోనే విడుదల చేయడానికి అవకాశం ఉంది. రేపు సండే కారణంగా దాదాపు మనం చూసుకున్నట్లయితే మండే వరకు, అంటే దాదాపు 23వ తారీఖు డిసెంబర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిఆర్సీ అనేది పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే అక్టోబర్, అదేవిధంగా నవంబర్, ఇలా 2 నెలలై సంబంధించి పెండింగ్లో బకాయిలన్నీ కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు. అదేవిధంగా డిఏకి సంబంధించి మనము నిన్న వీడియోలో, అదేవిధంగా మార్నింగ్ వీడియోలో చూసుకున్న సంబంధించి చాలామందికి అయితే డిఏ పడడం జరిగింది. వాటికి సంబంధించి కూడా చాలామంది కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వాటి కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం వలన వారైతే చాలా ఆనందంతో వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా మీకు సంబంధించి పిఎఫ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 13%, అదేవిధంగా ఐఆర్ సంబంధించి 30%, పిఆర్సీ సంబంధించి మనకు 12%, 12వ పిఆర్సీ సంబంధించి ఇవన్నీ కూడా వారికి త్వరలోనే రిలీజ్ కానుంది. భవిష్యత్తులో కూడా పిఆర్సీని కూడా పెంచే అవకాశాలు అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా వీడియోని అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.